అండి, ప్రసన్నలత కుకింగ్కి స్వాగతం. ఈరోజు మనం ఒక మంచి స్వీట్ డిష్ చేసుకుందాము. ఇది లడ్డు అండి. మినపప్పుతో లడ్డు చేసుకుందాము. చాలా ఆరోగ్యకరమైనది. పిల్లలైనా పెద్దలైనా తినొచ్చు. దీన్ని చాలా బలవర్ధకరమైనది. లోపల నుంచి మనల్ని చాలా స్ట్రాంగ్గా చేస్తుంది. ఏ వ్యాధులు దరి చేరకుండా ఉంచుతుంది. మనం రోజు ఒక లడ్డు తిని ఒక గ్లాస్ పాలు తాగితే ఎంతో బలం వస్తుంది. పిల్లలకైనా పెద్దలకైనా. మనం బెల్లంతో చేసుకుంటున్నాం కాబట్టి చాలా ఆరోగ్యకరమైనది. నేను ఈ కప్పుతోని 2.5 కప్పుల పప్పు తీసుకున్నాను, మినపప్పు. ఏ పప్పు అయినా తీసుకోవచ్చు, పొట్టు మినపప్పు అయినా, పొట్టు లేనిదైనా కూడా. నేను పొట్టు లేనిది తీసుకున్నాను. దాన్ని మనం కడాయిలో వేసుకొని మీడియం సైజులో పెట్టుకొని వేయించుకుందాము. నూనె వేయకుండా, ఏమి వేయకుండా ఖాళీగా వేయించుకోవాలి. ఉట్టి మినపప్పు అయితే మనకు నోట్లో అంటుకుపోతుంది కాబట్టి ఒక 6 స్పూన్ల నేను బియ్యం వేశాను. మనం రెగ్యులర్గా అన్నం వండుకునే బియ్యము. ఇవి వేసి వీటిని మంచి వాసన వచ్చే వరకు మనం వేయించుకోవాలి. మరీ ఎర్రగా వేయించుకోవద్దు. కొద్దిగా కలరు చేంజ్ అయితే చాలు. మంచి వాసన వస్తుంటుంది వేగిన తర్వాత. అప్పుడు మనం దాన్ని దించేసుకుందాము. ఇది చాలా మంచిదండి లడ్డు. పిల్లలకు పెద్దలకు ఎందరికో చాలా మంచిది. ఇది అందరూ తినొచ్చు. ఇది చాలా మంచి బలాన్ని ఇస్తుంది. మనకు లోపల నుంచి వీక్నెస్ కానీ ఏది బలహీనతలు కానీ లేకుండా చేస్తుంది. రోజు ఒక లడ్డు తింటే ఎంతో ఆరోగ్యకరమైనది. చాలా సింపుల్గా ఈజీగా రెండే వస్తువులతో మనం చేసుకోవచ్చు. మనం ఇలా చేసి పౌడర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు మనం లడ్డూలు కలుపుకొని చేసుకోవచ్చు. ఒక బాక్స్లో తీసుకొని ఎయిర్టైట్ కంటైనర్లో మనం పౌడర్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు లడ్డూలు అయిపోయిన కొలది మనం చేసుకోవచ్చు అన్నమాట. ఎంత క్వాంటిటీ అయినా చేసుకోవచ్చు. నేను 2.5 కప్పులతో చేస్తున్నాను. ఇది చూడండి, ఇప్పుడు వేగిపోతుంది. బియ్యం కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయింది. పప్పు కూడా మంచి వాసన వస్తుంది. మనకు పప్పు వేగుతుంటేనే మంచి వాసన వస్తుంటుంది. మీడియంలో పెట్టేసుకొని వేయించుకొని ఇలాగే ఉండాలి. కలర్ మరీ చేంజ్ కాకూడదు. చూసారా, అక్కడక్కడ ఎర్ర కనపడుతుంది. వదిలేస్తే ఇంకా రంగు అయిపోతుంది కాబట్టి చల్లగా అయ్యే వరకు మనం కలుపుతూ ఉండాలి. ఒక దగ్గరే ఉంచేస్తే మొత్తము నల్లగా అయిపోతుంటుంది పప్పు. చల్లగా అయిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకుందాము. ప్లేట్లో కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. వేడివేడిగా మిక్సీలో వేయకూడదు. ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే మనం మిల్లులో ఆడించుకోవచ్చు. నేను మిక్సీలో వేస్తున్నాను కొద్దిగా కాబట్టి. చూసారా, తడి లేకుండా మిక్సీ జార్ తీసుకొని మనము దీన్ని మెత్తటి గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మనం చేసినా మెత్తటి పౌడర్ లాగా అయితే రాదు, కొద్దిగా బరకగా ఉంటుంది. దీనికి నేను ఇలా చూసారా బెల్లం వేశాను. కొద్దిగా ఫుల్గా కాకుండా హాఫ్ తీసుకున్నాను. 3 కప్పుల బెల్లం తీసుకున్నాను. సరిగ్గా సరిపోతుంది. దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుందాము. మనం లడ్డూలు కలపడానికి వీలుగా నేను ఆ కడాయిలో వేశాను జల్లించుకుంటూ. చూసారా, ఇది చాలా బరకగా ఉంది అని మళ్ళీ జల్లించాను నేను. జల్లిస్తే ఇంత పౌడర్ వచ్చింది. ఆ జల్లించినదంతా మళ్ళీ మనం మిక్సీలో వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నెయ్యి కొలత అనేది ఏమి ఉండదు. నెయ్యి కరగపెట్టేసుకొని మనము దీంట్లో కొద్దిగా వేస్తూ లడ్డులకు అనువుగా మనము ముద్ద కడితే లడ్డు రావాలి, అలా చూసుకోవాలి. ఇది నెయ్యి అండి, మంచి ఆవు నెయ్యి. కరగబెట్టి ఉంచుకోవాలి ఈ పౌడర్ అయ్యే వరకు. వేడిగా ఉండకూడదు, గోరువెచ్చగా ఉండాలి. మొత్తం ఒకటేసారి వేయకూడదు నెయ్యి. కొద్దిగా వేస్తూ దీన్ని మనం లడ్డూలు వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. చూసారా, ఇలా నేను జల్లించాను. జల్లిస్తే ఇంత పౌడర్ వచ్చింది. మరి మెత్తటి పౌడర్ కాదండి, కొద్దిగా బరకగా ఉంటుంది రవ్వలాగా. అది మళ్ళీ మనము మిగిలింది జల్లించిగా వచ్చింది దాన్ని మళ్ళీ మనం మిక్సీలో వేసుకుంటే పౌడర్ లాగా వస్తుంది. ఏం వేస్ట్ కాదది. ఇలా చూసారా, లడ్డుకు వచ్చేసింది. ఇప్పుడు మనకు తగినటువంటి మనకి ఇష్టమైన సైజులో మనం లడ్డూలు చేసుకుందాము. ఇంత అయితే సరిపోతుంది లడ్డు. ఒకటి తింటే చాలు రోజు. ఇలా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. బెల్లంతో చేసాము కాబట్టి ఆరోగ్యకరమైనది. ఎవరైనా తినొచ్చు. మనం ఇలా రోజు ఒకటి తింటే ఎంతో ఆరోగ్యకరము. మనకు బలహీనతలు రావు, ఏ వ్యాధులు కూడా దరి చేరవు. ఎంతో ఆరోగ్యకరమైనది మినపప్పు. ఎన్నో పోషకాలు ఉంటాయి ఇందులో. చూసారా, ఇలా లడ్డు కడుతూ ఉండాలి. మనకి నచ్చిన రీతిలో సైజులో మనం లడ్డూలు చుట్టుకోవాలి. చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు. నేనైతే ఈ సైజులో చేశాను. మీకు ఇష్టమైన సైజులో చేసుకోవచ్చు. చూసారా, ఇలా చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ. ఎవరైనా చేసుకోవచ్చు. మిక్సీ ఒక్కసారి తిప్పకుండా మెల్లమెల్లగా తిప్పుతూ ఉంటే పౌడర్ అయిపోతుంది. మరి మెత్తటి పౌడర్ అయితే రాదండి మిల్లుల లాగా, మిక్సీలో కాబట్టి మనము జల్లించుకుంటూ ఉండాలి.
నేను ఇలా చేసి కొద్దిగా పౌడర్ తీసి పెట్టుకుంటాను, అయిపోయిన కొలది లడ్డూలు చేస్తూ ఉంటాను. చూసారా, ఇలా చేస్తూ ఉండాలి. మనం వేసిన నెయ్యి సరిపోయింది. నెయ్యి చూస్తూ వేయాలండి, ఒక్కసారి గుమ్మరించకూడదు, లిక్విడ్ లాగా అయిపోతుంది. కాబట్టి కొద్ది కొద్దిగా వేస్తూ ఉండ చుట్టడానికి వీలుగా అనువుగా మనం చూసుకుంటూ చేయాలన్నమాట. లాస్ట్ది మనం చేస్తున్నప్పుడు నెయ్యి అంతా పీల్చుకుంటుంది, కొద్దిగా ఇదిగా రాదు. కాబట్టి మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసి మనం లడ్డూలు చుట్టుకోవాలి. చూసారా, లడ్డు విరిగిపోతుంది. కాబట్టి నేను కొద్దిగా నెయ్యి వేశాను, మళ్ళీ తడిగా చేశాను. చూసారా, నెయ్యితో చేస్తున్నాం కాబట్టి చాలా మంచి ఆరోగ్యకరమైనది, చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ. ఎవరైనా చేసుకోవచ్చు, పిల్లలకు కానీ పెద్దలకు కానీ పెట్టవచ్చు. ఇలా మనం కూడా రోజు ఒకటి, స్త్రీలము ఎన్నో బలహీనతలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి, ఇవి తింటే చాలా మంచిది. మనము కుటుంబంలో పని పాటలు చేసుకునే వాళ్ళు రోజు ఒకటి తింటే చాలా మంచిది. మనం పని చేస్తున్నప్పుడు ఈ కాళ్ళ నొప్పులు కానీ చేతుల నొప్పులు కానీ ఏవి రాకుండా ఉంటాయి, బాడీ పెయిన్స్ రాకుండా. చూసారా, లడ్డు ఎంత బాగా కనపడుతుందో. చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ. మీరు కూడా తప్పక ట్రై చేయండి. 2 వస్తువులతో చేసుకోవచ్చు మనము. చూసారా ఎంత బాగున్నాయో. మనం ఇది రోజు ఒకటి తిని 1 కప్పు పాలు తాగితే ఎంతో ఆరోగ్యకరమైనది. ఏ వ్యాధులు కూడా దరి చేరవు, లోపల నుంచి మనల్ని చాలా స్ట్రాంగ్గా బలంగా చేస్తుంది. పిల్లలకు కూడా రోజు ఒకటి పెట్టొచ్చు. చూసారా, ఇలా చేసి మనం డబ్బాలో వేసి పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు తినొచ్చు. చూసారా ఎంత బాగున్నాయో. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఇడ్లీలు, దోశలే కాకుండా ఇక్కడ లడ్డూలు కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.